నజరేయుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు ప్రత్యేక వందనాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యాల లోయలో 9 అడుగుల ఎత్తు 57.5 కేజీల కవచాన్ని ధరించిన గొల్యాతు చేసిన సింహగర్జనకి ఆనాటి ఇజ్రాయేల్ సేనలు అధైర్యపడ్డాయి. అన్నల యోగక్షేమం తెలుసుకోవడానికి తండ్రి చేత పంపబడినటువంటి దావీదు శత్రు యొక్క మాటలు విని రౌద్రాగ్ని చేత నింపబడి అతని తలకాయ తీస్తానన్న మాటలు రాజైన సౌలుకి వినబడ్డాయి. రాజు దావీదుని పిలిచి, అతన్ని ఎదుర్కొంటకు నీవు బాలుడవు, నీకు వయసు చాలదు, నీకు అనుభవం చాలదు, యుద్ధాభ్యాసం చిన్నప్పటి నుండి చేస్తున్నవాడు గొల్యాతు అని మాట్లాడినప్పుడు అధైర్యపడక కథలని స్థిర నిశ్చయం కలిగి దావీదు రాజైన సౌలుతో అంటాడు, ఎవని మనస్సు కూడా ఈ ఫిలిస్తీని బట్టి కృంగవలసిన పని లేదు. నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, దేవుని మీద ఆధారపడుతున్నాను గనక నేను గొల్యాతును కూడా చంపుతాను అన్నాడు. ఆ సమయంలో సౌలు నీ వల్ల కాదేమో అన్నప్పుడు దేవుని వల్ల అవుతుంది అని చాలా ధైర్యంగా దావీదు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారమే శత్రువుని చీల్చి దేవుని ప్రజలకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు దావీదు. దావీదు యాలా లోయలో దేవుని విజయాన్ని చూడడానికి కారణం, సిగ్గుపరచబడని ఒక యోధుడిగా నిలబడడానికి కారణం ఏంటంటే దావీదుకి గొప్ప ప్రార్థన అనుభవం, ఆరాధన అనుభవం ఉంది. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునందుడు, ఏతూ లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందురు. దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టుకుని దేవునితో కలిసి పనిచేసేవారు ఏనాడు ఎప్పుడు ఎక్కడ సిగ్గునందరు. అవును, యాలా లోయలో శత్రువు పెద్దగా ఉన్నా, సమస్య జటిలంగా ఉన్నా దావీదు విజయాన్ని చూడడానికి కారణం దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు. ఈరోజు దేవుని కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో వారు సిగ్గునందరు. అవమానం, నింద, వేదన, సమస్యల తర్వాత అల్లాడిపోతున్నారా? సిగ్గుపడనక్కర్లేని వేరే విజయం మీ జీవితంలో మీరు చూడాలి అంటే యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, దావీదుకి ఆ ధైర్యం, దావీదుకి ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ, దేవుని మీద ఆధారపడిన ఆ నిరీక్షణ, యుద్ధము యెహోవాదే. నీవు కత్తి చేత ఈటి చేత వచ్చుచున్నావు, నేను నిరీక్షణతో వచ్చుచున్నాను. నన్ను పంపినవాడు శక్తి గలవాడు, నాకున్న నిరీక్షణ సజీవమైంది. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఈ బలమైన పరిచర్య చేయగలను అంటున్నాడు. శత్రువు చాలా భయంకరంగా, భీకరంగా ఘోష చేస్తున్నప్పటికీ దావీదు నిలబడడానికి కారణం ఏంటంటే మరో వచనం అద్భుతంగా ఇలా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపరచబడదని లేఖనము తెలియజేయుచున్నది. దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడు, దేవుని యందు నమ్మికుంచిన వాడు దావీదుకి గొప్ప విశ్వాసం ఉంది. అందుకే సౌలుతో అన్నాడు, సింహాన్ని చంపడానికి ఏ దేవుడు సహాయం చేశాడో, ఎలుగుబంటిని చంపి గొర్రెపిల్ల కాపాడడానికి ఏ దేవుడు సహాయం చేశాడో, ఈ శత్రువును కూడా చీల్చి సంఘానికి, సేనలకి విజయం ఇచ్చేవాడు ఆయనే అనేది ఆయన నమ్మకం. ఈ దినమందే నిన్ను ఫిలిస్తీన్ల కళేబరాలని నేను పక్షులకు ఆహారం చేస్తానని ఘనంగా ప్రకటించాడు. సిగ్గుపడకుండానే విజయాన్ని చూడగలిగాడు. అవును, మన జీవితంలో కూడా ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన మాత్రమే నమ్మితే మనము సిగ్గుపరచబడమని దావీదు వలె దేవుని విజయాలు దేవుని పక్షంగా చూస్తామని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అట్టి విజయం పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.